హాయ్ ఫ్రెండ్స్, యూకేకి చెందిన మోస్ట్ వాంటెడ్ డాల్ గా ఒక బొమ్మకు పేరు ఉంది. ఆ బొమ్మ పేరు ఎత్తితే అక్కడ వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే ఇది 17 మంది పురుషులపై దాడి చేసిందట. ఇది సాధారణ బొమ్మలా కనిపించవచ్చు, కానీ ఈ బొమ్మకు అతీత శక్తులు ఉన్నాయని అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఆ బొమ్మని ఒక అతను కొనుగోలు చేశాడు. ఆ బొమ్మకి ఏం శక్తులు ఉన్నాయి, నిజంగా ఇది దాడి చేస్తుందా అని తెలుసుకోవడానికి ఈ బొమ్మను కొనుగోలు చేశాడు. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాంటెడ్ డాల్. ఇది ఇతర సాధారణ బొమ్మల్లా కనిపించవచ్చు, కానీ ఇది కొన్ని తప్పుడు కారణాలతో ఇది అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రపంచంలో హాంటెడ్ డాల్ గా ఇది పేరుగాంచింది. దీంట్లో ఎలిజబెత్ ఆత్మ ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. ఇది సౌత్ యార్క్ ఫైర్ లోని రోదర్హోమ్ లోని హాంటెడ్ ఆబ్జెక్ట్ మ్యూజియం లో ఈ బొమ్మ ఉంది. ఎలిజబెత్ అనే జిల్టెడ్ వధువు ఆత్మతో ప్రసిద్ధి చెందినట్లు ఈ బొమ్మను పరిగణిస్తారు. ఇది ఒక పురాతన బొమ్మ. ప్రపంచంలో అత్యంత హాంటెడ్ డాల్ గా ఖ్యాతిగాంచింది ఈ బొమ్మ. ఈ బొమ్మ కనీసం 17 మంది పురుషులపై దాడి చేసిందని, కొందరికి శారీరక గాయాలు అయ్యాయని కూడా అక్కడి ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆ బొమ్మని లీ స్టీర్ అనే 37 ఏళ్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కొనుగోలు చేశాడు. అయితే ఇతను కొనుగోలు చేసిన తర్వాత ఈ బొమ్మకి పురుషుల పట్ల ద్వేషం ఉన్నట్లు అనిపిస్తోందని స్టీర్ పేర్కొన్నాడు. ఈ బొమ్మ కొనుగోలు చేసిన తర్వాత ఎవరో వెనకాల చొక్కా పట్టుకుని లాగుతున్నట్లు, చర్మాన్ని తాకినట్టు అతనికి అనిపించిందట. రాత్రంతా బొమ్మని అతని గదిలో ఉంచుకున్నప్పుడు అతని కంటి మూలంలో తెల్లని దుస్తులు ధరించిన వధువు రూపాన్ని స్పష్టంగా చూశాడట. ఈ బొమ్మకు పురుషుల పట్ల ద్వేషం ఉన్నట్లుగా గమనించినట్టు స్టీర్ పేర్కొంటున్నాడు. తాము కూడా గీతలు పడ్డాయని చెప్పడానికి ఒక 17 మంది పైగా వ్యక్తులు అతని వద్దకు వచ్చారని, ఇది పురుషులపై దాడి చేసిందని, ఎప్పుడూ స్త్రీలపై దాడి చేయలేదని స్టీర్ పేర్కొంటున్నాడు. అంతేకాకుండా ఇలాంటి బొమ్మలు మనం సినిమాల్లోనే మనం చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో ఇలాంటి బొమ్మల ద్వారా వారు పొందిన అనుభూతి వింటేనే నిజంగా ఒళ్ళు గగ్గురు పుడుతుంది. ఇది అత్యంత భయం గొల్పేటట్టుగానే ఉంది. మరి ఈ బొమ్మపై మీ అద్భుత విశ్లేషణ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.